హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన డ్యూక్ 250కి సెకండ్ సర్వీస్ అయితే అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఏమేమి ఇష్యూస్ వచ్చాయంటే ఫస్ట్ వచ్చిండే ఇష్యూ క్విక్ షిఫ్టర్ చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. దీనికి వాళ్ళు ఈసీయూ ట్యూన్ చేసి అంతా చేసి ఇచ్చినారు. ప్లస్ ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అన్నీ చేంజ్ అయితే చేస్తారు. దీంట్లో బిల్ కూడా మీరు చూడొచ్చు. సో ఆఫ్టర్ సెకండ్ సర్వీస్ చేంజెస్ అయితే చాలా అయ్యాయి. మెయిన్ చేంజ్ ఏమంటే ఇది చూసి నాకు కూడా కొంచెం సంతోషమైంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. మీకు కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మైలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ 30 ఇచ్చేది, బట్ ఇప్పుడు ఇక్కడ 42.3 km/L అయితే మైలేజ్ చూపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ దట్ ఇట్ ఈస్ గివింగ్ 42 kilometers ఆఫ్ మైలేజ్ పర్ లీటర్. ఇది కన్సోల్ ఎర్రర్ కూడా అయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే మనం ఈసీయూ అయితే ఫ్లాష్ చేసి ఇచ్చారు మనకి. ఎందుకంటే ఈ క్విక్ షిఫ్టర్లో ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ప్రాపర్గా క్విక్ షిఫ్టర్ అయితే వితౌట్ ఒక చిన్న సౌండ్ కూడా రాకుండా ప్రాపర్ షిఫ్ట్స్ అయితే అవుతున్నాయి. థ్యాంక్స్ టు ద కేటీఎం టీమ్, బీటీఎం సెకండ్ స్టేజ్. వాళ్ళ బీటీఎం సెకండ్ స్టేజ్లో ఒక సర్వీస్ సెంటర్ అయితే ఉంది కేటీఎంది. చాలా క్లీన్గా చేసి ఇచ్చారు. బట్ చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు చెక్ చేసి నాకు క్లియర్గా సాల్వ్ అయితే చేసి ఇచ్చారు. ఈ కన్సోల్ కూడా నాది కొంచెం లూజ్ ఉందా, అది నేను వాళ్ళకి చెప్పలేదు. అది వాళ్ళే చెక్ చేసుకొని నాకు ఫిక్స్ చేసి ఇచ్చారు. అండ్ కొత్తగా అయితే నేను ఒక స్క్రీన్ గార్డ్ కూడా వేసాను దీనిపైన. ఇది యాక్చువల్లీ మొబైల్ స్క్రీన్ గార్డ్, మ్యాట్లో వస్తుంది. ఇది మొబైల్ షాప్లో దొరుకుతుంది. అంతా ఏసీ కటింగ్ కూడా నేనే చేశాను. ఇదైతే ఖచ్చితంగా నేను చెక్ చేసి మీకు చెప్తాను. ఎందుకంటే యాక్చువల్గా ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను, 500 kilometers అని చూపిస్తుంది. ట్రిప్ 1 0 ఉండే నేను తీసుకొని వచ్చినప్పటి నుంచి. కొంచెం షార్ట్ రైడ్ ఒక వెళ్ళొద్దామని ఈరోజు బండి తీశాను నేను ఆఫ్టర్ సెకండ్ సర్వీస్. నిన్ననే సెకండ్ సర్వీస్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ చాలా క్లీన్ అంటే క్లీన్గా చేసి ఇచ్చారు. కొంచెం వాటర్ సర్వీస్ అయితే కొంచెం బాగా చేయలేదు. అండ్ వన్ మోర్ మేజర్ ఇష్యూ ఏమొచ్చిందంటే ఫస్ట్ 2000 kilometers తర్వాత ఒకటి క్విక్ షిఫ్టర్ ఇష్యూ వచ్చింది. ఇష్యూ ఏమంటే మన బ్రేక్ ప్యాడ్స్, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వెళ్ళిపోయినాయి. యాక్చువల్గా మీరు ఆఫ్టర్ మార్కెట్ బ్రేక్ ప్యాడ్స్ తీసుకుంటే మీకు 250-200 రూపీస్లో వచ్చేస్తాయి. డైరెక్ట్ కేటీఎంలో మీరు తీసుకుంటే మీకు నాకైతే అరౌండ్ 399 రూపీస్ ఏమో వచ్చింది. 399 ప్లస్ ట్యాక్స్. 200 రూపీస్లో మీరు కూడా ఆఫ్టర్ మార్కెట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించుకోవద్దండి. 200 రూపీస్లో పోయేది ఏం లేదు. కాకపోతే మీ బ్రేకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు అప్గ్రేడ్ చేయాలంటే వేరేవి చాలా ఉన్నాయి అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయండి. తక్కువ ప్రైస్లో అయిపోతుందని మీరు నార్మల్ 200 రూపీస్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించండి. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ అయితే 1000 kilometersలో నాకు ఫస్ట్ సర్వీస్ అయింది. ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ 6500 kilometersలో నేను సెకండ్ సర్వీస్ అయితే చేయించాను. అండ్ ఇంకోటి మెయిన్ అప్డేట్ ఏమంటే ఇప్పుడు నేను ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత 5000 RPM కంటే ఎక్కువ యాక్సలరేషన్ అయితే ఇవ్వలేదు. అందుకే ఇది 42.3 అని చూపిస్తుంది యాక్చువల్గా. లెట్స్ సీ, మనం ఫుల్ ట్యాంక్ అయితే చేయించాం. ఈ ఫుల్ ట్యాంక్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాపర్ ఫిగర్ అనేది వస్తుంది. అప్పుడు మనం క్యాల్కులేషన్ చేసి ఎంత మైలేజ్, ప్రాపర్ మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది మీకు క్యాల్కులేట్ చేసి చెప్పచ్చు. అండ్ కూలెంట్ కూడా కొత్త కూలెంట్ వేశారు. ఈ బాక్స్లో 1 లీటర్ కూలెంట్ వేశారు వీళ్ళు. యాక్చువల్గా బిల్లు అయితే మెన్షన్ ఉంది 1 లీటర్ అని చెప్పి. కాకపోతే నాకు తెలిసి ఎవ్రీ సర్వీస్కి కూలెంట్ అనేది చేంజ్ చేస్తారు కేటీఎం వాళ్ళు. ప్రాపర్గా అయితే నాకు అప్డేట్ అయితే లేదు. ఎవ్రీ సర్వీస్కి కూలెంట్ అయితే ఐ థింక్ సో వాళ్ళు చేంజ్ చేస్తారు. యాక్చువల్గా నా పాత R15 అయితే నేను కూలెంట్ చేంజ్ చేసేవాడిని కాదు. జస్ట్ ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, బ్రేక్ ప్యాడ్స్ ఇవి మాత్రమే చేంజ్ చేసుకునేవాడిని. బట్ దీంట్లో కూలెంట్ కూడా చేంజ్ చేసినారు. అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇంకా 50% అయితే ఉన్నాయి. ఇవి కూడా ఒక 2000 kilometers తర్వాత ఐ థింక్ సో ఇవి కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది బ్రేక్ ప్యాడ్స్. అండ్ ఇంకోటి ఏమంటే చైన్ అయితే చాలా క్లీన్ చేసి లూబ్ అయితే చాలా క్లీన్గా చేస్తారు. మీరు చూడొచ్చు, చాలా క్లీన్గా అయితే చూడండి, క్లీన్ చేసి నీట్గా లూబ్ అయితే చేశారు.
బీటీఎం సెకండ్ స్టేజ్లో ఉండే కేటీఎం షోరూమ్ అయితే మస్ట్ రికమెండెడ్ ఫర్ సర్వీస్ అయితే చాలా బాగుంది. సేల్స్ అయితే కొంచెం 2000-3000 రూపీస్ ఎక్స్ట్రానే ఉంది. ఇట్ డిపెండ్స్, ఎందుకంటే ఒక్కొక్క షోరూమ్కి ఒక్కొక్క రెంట్ అయితే ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు ప్రైసెస్ అనేది 1000-2000 రూపీస్ డిఫరెన్స్ చేస్తారు 100%. ఎందుకంటే ఇప్పుడు నేను బండి తీసుకుంటేది రాజాజీనగర్లో నాకు 3000 రూపీస్ తక్కువలో దొరికింది బైక్ ఇది. సో చూడండి, చెక్ చేయండి, డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడండి. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంది. 2-3,000 రూపీస్ డిఫరెన్స్ అయితే 100% ఉంది. ఒకసారి చూసుకొని మీరు తీసుకోండి. యాక్చువల్గా మన కెమెరా అయితే లేదు ఈరోజు. డీజే యాక్షన్ 4 ఉంది మన దగ్గర. ఎందుకంటే ఒక కస్టమర్కి నేను బ్యాగ్లో నా చిన్ మౌంట్ ఇది హెల్మెట్ చిన్ మౌంట్ అయితే నేను బై మిస్టేక్ వేసి ఇచ్చేసాను. అది యాక్చువల్గా ఆంధ్రాలో ఉంది. సో అది రావాలంటే మనం ఊరు వెళ్ళిన తర్వాతనే మనం వాళ్ళ దగ్గర తీసుకోగలుగుతాము. అంతవరకు మనం కెమెరా అయితే యూజ్ చేసే అవ్వదు ఎందుకంటే మనకు చిన్న మౌంట్ లేదు. అందుకే నేను కెమెరా ఇంట్లో పెట్టేశాను. అండ్ రైడ్ చేసే వీడియో కూడా నేను ఇవ్వలేకపోయాను. సో నెక్స్ట్ వీడియోలో 100% మన చిన్ మౌంట్ అయితే ఉంటుంది. మీకు క్విక్ షిఫ్ట్ అయితే ప్రాపర్ అప్డేట్ అయితే ఇస్తాను. ఫస్ట్ సర్వీస్ అయిన ఒక 2000 కిలోమీటర్స్ తర్వాత ఈ క్విక్ షిఫ్టర్ ఇష్యూ అయితే వచ్చింది. అంటే ఎక్కువ సౌండ్ వచ్చేది, నాయిస్ వచ్చేది. యాక్చువల్గా నా ఒక పాత వీడియోలో ఒక వ్యూవర్ అయితే నాకు కామెంట్ చేశాడు, ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ క్విక్ షిఫ్టర్లో సౌండ్ వస్తుందని. ఎస్, 100% వచ్చింది. సో ఆ ఇష్యూ కూడా నేను ఎలా సాల్వ్ చేయాలనేది నేను కామెంట్లో అయితే వేసాను. ఈసీయూ ఫ్లాష్ చేపిస్తే చాలు, మిగతా ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. యాక్చువల్గా నాకు ఈసీయూ ఫ్లాష్ చేసిన తర్వాత నాయిస్ అనేదే లేదు, క్విక్ షిఫ్టర్లో నాయిస్ అనేదే లేదు, ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో మీకు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే క్విక్ షిఫ్టర్లో కానీ కన్సోల్లో కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఒకసారి మీరు ఈసీయూ అయితే ఫ్లాష్ చేయించుకోండి, ప్రాపర్గా వర్క్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా చేసే వాళ్ళది కూడా ఉంది. నేనైతే బెంగళూరులో ఉండే వాళ్ళకి బీటీఎం సెకండ్ స్టేజ్లో ఉండే కేటీఎం షోరూమ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. గైస్, మనం ఒక షెల్ పెట్రోల్ పంప్లో అయితే ఆగినాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ బెంగళూరు. రైడ్ అయితే అయిపోయింది కంప్లీట్. మన బైక్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోదాం. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.